ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. I would like to thank Sonia ji, Rahul ji, Mallikarjun Kharge ji, Priyanka ji, KC Venugopal ji for giving me this opportunity as an MLC. So we have fought for Telangana. Sonia ji has given us Telangana. After a long time, our government has been in Telangana now. The people have given the mandate, the voted for Congress. So this should have happened long back ago in 2014. But Mr. KCR did some conspiracy and he came into the power. But anyway, Congress has come into the power after a long time. And in our Congress government, I'm the part. What do you do? And as an MLC, this is the first time in my state, and I'm very happy. What do you intend to do for the people, ma'am, on public issues? All these 27, 28 years in politics, I've been doing for people only. I was just fighting for Telangana. I think everybody knows how I fought. So still, I wanted to do the best for Telangana, and the Telangana has to get developed because Mr. KCR pura looty kar diya Telangana ko. And so we have to, I think, overcome all the problems. So let's wait and see. And our government is doing the best, trying. Because in Khajana mein kuch bhi nahi hai, khali hai. Pura paisa loot gaya, Mr. KCR. So it's so difficult because we have been, we have made promises in Telangana. So we have to fulfill that. So we are trying our level best. Anyhow, my Telangana should get developed. That's what I'm hoping. And I'll be the first person to be happy in my Telangana. And I'll do my best. And because High Command has given me this opportunity, I'll do the best and I'll strengthen my party. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యావత్ క్యాబినెట్ డిప్యూటీ సీఎం గారు బట్టి గారితో పాటు యావత్ క్యాబినెట్ తో పాటు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వంలో మేమందరం కూడా ఇవాళ ప్రజాస్వామికవాదులం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమకారులకు మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్లీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం. ఈ రోజు మార్చి 10 మిలియన్ మార్చ్ జరిగిన రోజు మొట్టమొదటి తిరుగుబాటు బావుట, అప్పటి ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట వేసిన రోజు. మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్లీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణనే కాదు, తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది. మా జీవితంలో మాత్రం మర్చిపోలేని మాకు అవకాశం ఇది. రేపు మాకు ఎన్నిక కూడా జరుగుతుందనే భావన ఉంది. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్దితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. కాబట్టి మేము ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చేసే అంశాలను, ప్రజల సమస్యలను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం, తెలంగాణ ఎన్ని ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడిందో, తెలంగాణ సమాజం ఏం కోరుకుందో కాంగ్రెస్ పార్టీ అది అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో, ఇక్కడున్న అధికారాన్ని కూడా ప్రజల కోసం మరొకసారి వినియోగించడానికి రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్న వైనాన్ని గమనిస్తూనే మాకు అవకాశం కల్పించి ఈ రోజు మమ్మల్ని గౌరవించినందుకు, సుదీర్ఘకాల పోరాటం తర్వాత మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి నేనుగా అద్దంకి దయాకర్ గా, ఉద్యమకారిణిగా మీకు అందరికీ తెలుసు, రాజకీయ నాయకునిగా ఒక గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలుసు. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.